చందమామ కథలు. అత్తగారి కంచం. చుక్కపల్లి గ్రామంలో వడ్ల వ్యాపారం చేసే పరమేశం ఒకసారి పని మీద పట్నం వెళ్ళి బావమరిది ప్రకాశం కొత్తగా అద్దెకు తీసుకున్న ఇల్లు వెతికి కనుక్కునేసరికి బాగా చీకటి పడిపోయింది. ప్రకాశం ఆ మధ్యనే పెళ్లి చేసుకుని కాస్త సౌకర్యంగా ఉండే ఇల్లు దొరకగానే భార్య భాగ్యాన్ని కాపురానికి తీసుకువచ్చాడు. పట్నంలో పరమేశానికి 4 రోజుల పని ఉన్నది. పనిలో పనిగా బావమరిది కొత్త కాపురాన్ని కూడా చూసిపోదామనుకున్నాడు అతను. 1-2 సార్లు తట్టాక తలుపు తెరిచిన ప్రకాశం పరమేశాన్ని చూస్తూనే చిరునవ్వు నవ్వుతూ, రా బావా, ఇప్పుడే భోజనాలకు కూర్చున్నాం, కాళ్ళు కడుక్కొని వచ్చేసేయ్ అన్నాడు. అంతలో ప్రకాశం భార్య భాగ్యం నీళ్ల చెంబుతో వచ్చి, ఇవిగో అన్నయ్య నీళ్లు అంటూ పరమేశానికి నీళ్ల చెంబు అందించింది. పరమేశం కాళ్ళు కడుక్కొని వంటగదిలోకి వచ్చి అక్కడ 3 కంచాలలో భోజనం వడ్డించి ఉండడం చూసి, నేను వస్తున్నట్లు ముందుగానే ఊహించి వడ్డన కూడా చేసి ఉంచారే అన్నాడు ఒక కంచం ముందు కూర్చుంటూ. ఆ 3వ కంచంలోనిది అమ్మ కోసం వడ్డించిన భోజనం బావా అన్నాడు ప్రకాశం. అది విని పరమేశం ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. తన అత్తగారు అంటే ప్రకాశం తల్లి 5 ఏళ్ల క్రితం పోయింది. ఆవిడ కోసం ఇప్పుడు కంచంలో భోజనం వడ్డించడం ఏమిటి? పరమేశం ఆశ్చర్యపోవడం గమనించిన ప్రకాశం, అలా ఆశ్చర్యపడకు బావా, అమ్మ ఈ ఇంట్లోనే ఉంటున్నది. నాకు కనపడకపోయినా భాగ్యానికి కనిపిస్తున్నది. అంతేకాదు అప్పుడప్పుడు భాగ్యానికి సలహాలు కూడా ఇస్తున్నది అన్నాడు. మరి కంచంలో వడ్డించిన భోజనం అత్తయ్య ఎప్పుడు తింటుంది అని అడిగాడు పరమేశం. మేము భోజనం చేసి అత్తయ్య గారి కంచం మీద మూత పెట్టేస్తాం. తెల్లవారేసరికి కంచం ఖాళీగా ఉంటుంది అన్నది భాగ్యం. అయితే ఈ పూట ఇది నేను తినేస్తే అత్తయ్య భోజనం మాట ఏమిటి అని అనుమానంగా అడిగాడు పరమేశం. నువ్వు మొహమాట పడకుండా భోజనం చెయ్యి, అత్తయ్య గారి కోసం నేను మళ్ళీ వండుతాలే అన్నది భాగ్యం నవ్వుతూ. బావా బావమరుదులిద్దరూ భోజనాలు ముగించి కబుర్లు చెప్పుకోసాగారు. భాగ్యం అత్తగారి కోసం వంట ప్రారంభించింది. మాటల మధ్యంలో ప్రకాశం ఆనందంగా, నేను చాలా అదృష్టవంతుణ్ణి బావా, బతికున్న అత్తలకు అన్నం పెట్టక చంపే కోడళ్ళున్న ఈ కాలంలో కంటికి కనపడని అత్త కోసం రెండోసారి ఓపిగ్గా వంట చేస్తున్నది భాగ్యం. అమ్మకు భాగ్యం అన్నా భాగ్యం చేతి వంట అన్నా చాలా ఇష్టం అన్నాడు. ఆ రాత్రి భాగ్యం పరమేశానికి ముందు గదిలో పడక ఏర్పాటు చేసింది. అతను సూర్యోదయానికి కొంచెం ముందుగా నిద్రలేచాడు. ఇంకా ప్రకాశం దంపతులు నిద్రపోతూనే ఉన్నారు. పరమేశం వంటగదిలోకి వెళ్ళి అత్తగారి కోసం వడ్డించిన కంచం మూత తీసి చూశాడు. అది ఖాళీగా ఉన్నది. అతడికి ఎక్కడలేని ఆశ్చర్యం కలిగింది. పరమేశం ఆనాటి సాయంత్రం పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రకాశం భాగ్యం దారిలో ఎదురయ్యారు. ప్రకాశం అతడితో, బావా, ఇంటి తాళం చెవి పక్క ఇంటి వాళ్ళని అడిగి తీసుకో, నీ దగ్గర ఒక 400 ఉంటే ఇవ్వు, జీతం రాగానే ఇచ్చేస్తాను అన్నాడు. పరమేశం అతడికి 400 ఇచ్చాడు. ఆ రాత్రి దంపతులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. భాగ్యం చేతిలో ఒక కొత్త పట్టు చీర ఉన్నది. ఆమె గోడవారుగా ఉన్న కుర్చీ దగ్గరకు వెళ్ళి అక్కడ అత్తగారు కూర్చుని ఉన్నట్లుగా, ఇదిగో అత్తయ్య, మీరు చెప్పినట్లే నీలం పట్టు చీర కొన్నాడు మీ అబ్బాయి, నచ్చిందా అంటూ చీర రంగు అంచు అన్నీ చూపింది. తరువాత ఆమె భర్తతో, కట్టుకోవలసిన దానివి నువ్వు, నీకు నచ్చితే చాలు కదా అంటున్నారు అత్తయ్య గారు అన్నది. ప్రకాశం తృప్తిగా తలాడించాడు. రాత్రి భోజనాల దగ్గర భాగ్యం అత్తగారికి వడ్డన చేసిన కంచం కేసి చూస్తూ, అదేమిటి అత్తయ్య, ఇంటికి వచ్చిన అల్లుణ్ణి వెళ్ళిపోమ్మనడం ఏం మర్యాద అన్నది. ఏమిటి భాగ్యం, అమ్మ ఏమంటున్నది అని అడిగాడు ప్రకాశం ఆత్రంగా. అత్తయ్య గారికి తన కూతురు ఇంట్లో ఒంటరిగా ఉండడం లేదని బెంగ. తల్లి ప్రాణం కదా, అన్నయ్యను రేపు వెళ్ళిపోమ్మని చెప్పమంటున్నది అన్నది భాగ్యం. పరమేశం నవ్వి, అత్తయ్యకు చెప్పు, ఎల్లుండి పొద్దునే వెళ్ళిపోతాను, రేపటితో ఇక్కడ నా పని తప్పక అయిపోతుంది అన్నాడు. ఆ రాత్రి ఎంతసేపటికి పరమేశానికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ మంచినీళ్ల కోసం వంటగదిలోకి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. అంతకుముందు తమతో పాటు భోజనం చేసిన భాగ్యం అత్తగారికని వడ్డించిన కంచం ముందు కూర్చొని ఆబగా మళ్ళీ తింటున్నది. పరమేశం చెప్పున వెనుదిరిగి వచ్చేశాడు. మర్నాటి రాత్రి భోజనాల దగ్గర కూర్చున్న పరమేశం చప్పున పీట మీద నుంచి లేచి వాకిటికేసి చూస్తూ, నువ్వా మామయ్య, రారా అన్నాడు ఆశ్చర్యంగా. ప్రకాశం తల తిప్పి పరమేశం చూస్తున్న వైపు చూసి, ఎవరొచ్చారు బావా, ఎవరూ కనిపించడం లేదే
అన్నాడు. నీకు కనిపించడం లేదా? 6 ఏళ్ల క్రితం పోయిన మీ నాన్న వచ్చాడు అన్నాడు పరమేశం. ఆ తర్వాత పరమేశం తన కంచం ముందు కూర్చుంటూ, కూర్చో మామయ్య, నీకోసం మరొక కంచంలో వడ్డన చేయిస్తాను అన్నాడు. భాగ్యం నమ్మలేనట్లు చూస్తూ మరొక కంచం తెచ్చి భోజనం వడ్డించింది. బాగున్నావా మామయ్య, ఏమిటిలా వచ్చావు అని కంచం కేసి చూస్తూ అడిగాడు పరమేశం. 1-2 క్షణాలు గడవగానే ప్రకాశం పరమేశాన్ని, నాన్న ఏమన్నాడు బావా అని అడిగాడు. మరేం లేదు, మీ అమ్మ ఇక్కడున్నది కదా, తీసుకువెళ్ళడానికి వచ్చాడట. ఇక ఇద్దరూ పైలోకాలకు వెళ్ళిపోతారట. కోడలికి ఇక అత్త కనపడదని బాధపడవద్దని చెప్పమన్నాడు. మీ ఇద్దరిని ఆశీర్వదించి ఇప్పుడే వెళ్ళిపోతారట అని చెప్పాడు పరమేశం. నాన్న ఎప్పుడూ ఇంతే బావా, ఒట్టి తొందరపాటు మనిషి అన్నాడు ప్రకాశం నిష్ఠూరంగా. భాగ్యం పాలిపోయిన మొహంతో ఏమీ అర్థం కాని దానిలా ఇదంతా చూడసాగింది. ఆ మన్నాడు చీకటితోనే లేచి తన ఊరు వెళ్ళిపోయాడు పరమేశం. అతడి పక్క దుప్పటి తీసి దులుపుతున్న భాగ్యానికి ఒక కాగితం కనిపించింది. అందులో ఇలా ఉన్నది: నిన్ను నా సొంత చెల్లెలుగా భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్వు ప్రకాశానికి తల్లి మీద ఉన్న ప్రేమను, నమ్మకాన్ని తెలివిగా నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. కొత్తగా కాపురానికి వచ్చిన నువ్వు నీ తిండి పుష్టికి సిగ్గుపడి అత్తగారి నాటకం ఆరంభించి ఉంటావు. అత్తగారి పేరు మీద తాహతకు మించి నీ భర్త చే తప్పులు చేయించి చీరలు సారెలు కొనిపిస్తున్నావు. ఇంటికొచ్చిన బంధువులను సాగనంపడానికి కూడా అత్తగారిని అడ్డం పెట్టుకుంటున్నావు. నీ అత్తగారి నాటకానికి తెరదించేందుకు నేను మామగారి నాటకం ఆడాను. ఇదంతా నీ మేలు కోసమే. సరే, ఈ జరిగిన దానికి నా మీద నీకు కోపం లేదనుకుంటాను. వచ్చే పండక్కి మీ ఇద్దరూ తప్పక మా ఇంటికి రావాలి. ఉత్తరం చదివిన భాగ్యానికి ఇంతకాలంగా తానెంత అనాగరికంగా ప్రవర్తించింది అర్థమైంది. అంతలో ప్రకాశం పడక గది నుంచి బయటకు వస్తూ, ఏమిటి, ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావు అని అడిగాడు. మరేం లేదు, మనం పెళ్ళయ్యాక మొదటిసారిగా ఇంటికొచ్చిన అల్లుడికి బట్టలు కూడా పెట్టలేదు. ఈ రాబోయే పండక్కి అన్నయ్యకు వదినకు మనమే కొత్త బట్టలు తీసుకుని వాళ్ళ ఊరు వెళదాం అన్నది భాగ్యం సంతోషంగా.